హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను వంకాయ, పండుమిరపకాయలతోటి సంవత్సరం పైన నిల్వ ఉండే పచ్చడిని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. పచ్చడి కోసం నేను ఇక్కడ పావు కిలో పండుమిర్చిని, పావు కిలో సన్న వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలు ముదురుగా ఉండాలి తీసుకునేటప్పుడు. పండుమిర్చి గట్టిగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. ఈ మొత్తాన్ని నీట్గా వాష్ అయిన తర్వాత పండుమిర్చి తొడిమెల తీసి తుడిచి తడి లేకుండా ఆరపెట్టి రెడీ చేసుకోవాలి. నేను ఆ విధంగా రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి. చాకుకు కూడా ఈ విధంగా ఈ పండుమిర్చి మొత్తం ముక్కలని కట్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలా రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలను కూడా సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఈ పండుమిర్చి ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం కట్ చేసి రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1.5 టీ గ్లాస్ కల్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది తూకం ప్రకారం మనకి 150 గ్రాములు. అలాగే మనం తీసుకున్న అరకిలోకి పావు కిలో పండుమిర్చి, పావు కిలో వంకాయలకి ఈ ఉప్పు సరిపోతుంది. అదేవిధంగా మనం తీసుకున్న అరకిలోకి 125 గ్రాములు చింతపండు రెడీ చేసుకోవాలి. ఈ చింతపండుని ఈనెలు తీసివేసి ఈ విధంగా రెమ్మలుగా చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం తీసుకున్న ఉప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు చింతపండు అంతా బాగా కలిసేలాగా చూసుకోవాలి. మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి రెడీ చేసుకున్న ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం టాస్ చేసుకుంటే మనం చేసుకున్న ఉప్పు చింతపండు అంతా బాగా కలుస్తుంది. 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా చూసుకోవాలి. అంతా బాగా కలిసింది. ఒకసారి గట్టిగా మొత్తాన్ని అదిమి ఉంచుకోవాలి. ఉప్పు వేసినందువల్ల వంకాయలు కూడా కనరెక్కకుండా ఉంటాయి. వంకాయల్లో ఉన్న నీరు, పండుమిర్చిలో ఉన్న నీరు బయటకు వచ్చేసి బాగా ఊరి చింతపండు అంతా నానుతుంది త్వరగా. మొత్తం బాగా అదిమిన తర్వాత దానిపైన మూత ఉంచి 3 అవర్స్ ఊరనివ్వాలి. ఈలోగా మనము స్టవ్ పైన ఒక చిన్న బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రైగానే మెంతులను కొంచెం సేపు కలుపుతూ కొంచెం వేగనివ్వాలి. మెంతులు కొంచెం వరకు వేగినవి. ఇప్పుడు దానిలోకి 2 స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి కొంచెం లేటుగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కలుపుతూ బాగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మెంతులు ఆవాలని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మెంతి ఆవాల పొడి రెడీ అయ్యింది. దీన్ని ఇలా ఉంచేసి ముక్కలు ఎలాగ ఉన్నాయో చెక్ చేసుకుందాము. ఒకసారి స్పూన్తో కలుపుకుంటే చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో, బాగా ఊరింది ఉప్పు వేసినందువల్ల. చింతపండు కూడా మనకు బాగా నానింది. ఇప్పుడు తడిలేని పొడి మిక్సీ జార్ని ఒకటి తీసుకొని దానిలోకి పట్టిన వరకు ఈ ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. ఎక్కువ తీసుకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. పట్టినంత వరకు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చక్కగా గ్రైండ్ అయింది పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మిగిలిన ముక్కలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్న మెంతి ఆవపిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసిన దాన్ని ముందు తీసిన పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. మనము రెండవసారి వేసిన పచ్చడిలోకి వేసాం కదా మెంతి ఆవు పొడి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిలోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం పచ్చడి కాబట్టి మొత్తానికి ఒకేసారి తాలింపు వేస్తున్నాను. మనం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు జాడీలో ఉంచుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 2 టీ గ్లాసులు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ తూకం ప్రకారం 200 గ్రాములు. ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి 1 స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. అలాగే
ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూను వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. కొంచెం తాలింపు మనకి ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిలోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలను పొట్టు ఒలిచి యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఉన్న హీట్కే కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు బాగా వేగుతాయి. ఈ మొత్తం చల్లారనివ్వాలి తాలింపంతా. నేను ఇక్కడ కొంచెం పచ్చడి కాబట్టి తాలింపు దినుసులు అన్నీ వేస్తున్నాను. నిలువ పచ్చళ్ళకి తాలింపు దినుసులు అవసరం లేదు. కేవలం ఎండుమిర్చి, ఆవాలు మాత్రం చాలు. ఇప్పుడు చల్లారిన ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా చూసుకోవాలి పచ్చడిలోకి. ఎంతో టేస్టీ అయిన మనకి వంకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయింది. ఇది తడిలేని గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి, టిఫిన్ ఐటమ్స్లోకి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.